ప్రథమార్ఘ్యం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి, మళ్ళీ నమస్కారం చేసుకోండి చంద్రునికి. రెండవ అర్ఘ్యం అనండి. క్షీరోదార్ణవ సంభూత సుధారూప నిశాకర గృహార్ఘ్యం మయా దత్తం రోహిణ్య సహిత ప్రభు రోహిణీ చంద్రమసే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి, చంద్రుడికి నమస్కారం చేసుకోండి. మూడవ అర్ఘ్యం అనండి. క్షీరోదార్ణవ సంభూత సుధారూప నిశాకర గృహార్ఘ్యం మయా దత్తం రోహిణ్య సహిత ప్రభు రోహిణీ చంద్రమసే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు గణపతి అర్ఘ్యాలు. గణపతికి లక్ష్మీ కుబేర స్వామి స్వరూప సంకటాల గణాశునికి నమస్కారం చేసుకోండి. అనండి. సిద్ధి బుద్ధి ప్రథం దేవం జ్ఞాన విద్య ప్రదాయకం నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక సంకష్టం హరమే దేవి గృహారోగ్యం నమోస్తుతే. శ్రీ శంకరాధిపతయే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. మళ్ళీ చేతులు తీసుకోండి. అనండి. కృష్ణపక్షే చతుర్థాంతో పూజితస్వం విదూదయే క్షిప్రం ప్రసాదితో దేవ గృహారోగ్యం నమోస్తుతే. శ్రీ శంకరగణేశాయ నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. చివరిది మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. అనండి. ద్వితీనా ఉత్తమే దేవి గణేశ ప్రియ వల్లభే సర్వ సంకష్ట నాశాయ చతుర్థి అర్ఘ్యం నమోస్తుతే. చతుర్థి దీర్ఘశీల సంకష్ట గణేశాయ నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. అనండి. అపరాధ సహస్రాన్ని త్రిగంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మా అప్వ క్షమస్వచ. గణనాయక ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచేవ నజానామి క్షమ్యతాం. గణనాయక హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మం నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాయక యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనేన మాఘమాస సంకటహర చతుర్థి ఉత్తర నక్షత్ర గురువార ప్రయుక్త విశేష పూజానా చంద్రోదయ అర్ఘ్యాన గణపతి అర్ఘ్యాన పూజా భగవాన్ సర్వాత్మిక సర్వం శ్రీ మహాగణపతి దివ్య చరణాల బిందాల అర్పణం అస్తు. అక్షతలు అర్పణం. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే పశుమధ్యరిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. దేవ్యాంతమోస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత పృథ్వ్యా పృథివీ సస్యశామిని. దేశో హంసోబలహిత బ్రాహ్మణస్తంతు జీవనో. హర నమః పార్వతీపదే. హర హర శంభో గిరిజాబంధో. హర హర
शिव शिव शंकर भूतपते रामचंद्र स्वामी भगवान
భక్తులందరికీ కూడా పేరు పేరున దేవాలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు. అమ్మవారికి సంపూర్ణ ఆశీస్సులు, మహానది ఆశీస్సులు మీ అందరికీ కలుగాక. వచ్చే నెల సంకటాల చతుర్థి శుక్రవారం తేదీ 6వ తారీఖు శుక్రవారం ఆ రోజు యథావిధిగా పూజా కార్యక్రమం, అమ్మవారి పూజ, స్వామివారి పూజ రెండు కూడా జరుగుతాయి. వచ్చే నెలతో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం సంకటాల చతుర్థి సభ్యత్వం అయిపోతుంది. వచ్చే నెలతో తర్వాత మళ్ళీ నూతనంగా ఉగాది నుంచి కొత్త గోత్రనామార్చనకు మళ్ళీ మీ పేరు రాయించుకోవాల్సిందిగా మరి. అలాగే దయచేసి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ కూర్చోవడానికి యజమానులు, అయ్యగారు, గణపతి ఎల్ షేపులో ఒక టేబుల్ వచ్చే నెల వరకు లేదా ఉగాది వరకు మనందరం కలిసి తలా ఇంత వేసుకొని అందరికీ అనుకూలంగా కూర్చొని పూజ చేసి కాస్త తృప్తిగా ఉంటుంది. నిలబడి చేస్తే చేసే వాళ్ళకు చేయించుకొని మేము చేసే వాళ్ళకు అందరికీ ఇబ్బంది అవుతుంది కనుక ఇక్కడ కొలతలు తీసుకొని టేబుల్లో స్టీల్లో డబ్బులు అనుసరించి అందరం కలిసి టేబుల్ చేయించుకున్నాం. నిలబడి పూజ చేయాలంటే అలవాటు ఉన్న వాళ్ళు ఇబ్బంది అవుతుంది కనుక ఎవరైనా యజమానులు చేయించుకునే వాళ్ళకి ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అంతసేపు నిలబడాలంటే వచ్చే నెల లేదా సంకట ఉగాది నుంచి కొత్త సంవత్సరం వరకు ఈ టేబుల్ మాత్రం అందరూ సహకరించండి, చేద్దాం. తర్వాత వచ్చే నెల సభ్యత్వం అయిపోతుంది. నూతనంగా రాయించుకునే వాళ్ళు వచ్చే నెల తర్వాత నుంచి ఉగాది నుంచి ఎవరైనా గోత్రానామార్చనకు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అంటే మీ అందరికీ ఒకటి ఏంటంటే ఎక్కడో ఎన్నో డబ్బులు ఇచ్చి శాశ్వత సభ్యత్వాలు ఇచ్చినా అంటే ఎవరిని విమర్శించడం కాదు, డబ్బులు ఇస్తున్నా అక్కడ మన పేరు మీద స్వామివారికి ఎక్కడైనా దేవాలయంలో కొడుతుంది. కానీ దోమకొండ చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యక్షంగా నెలకొకసారి మీరు ఇచ్చే 1116 తోటి మీరు అరల కూర్చున్న దోమకొండ అమ్మవారి మైకు అందరికి వినపడుతుంది. మీ గోత్రాలందరికీ కూడా వినపడుతున్నా, ఖచ్చితంగా చదువుతున్నాము. మీ పేర్ల మీద అర్చన ప్రతి నెల జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా మేము సేవ చేస్తున్నాం. ఎవరైనా చిన్నపాటి పొరపాట్లు అయితే వారు మళ్ళీ మాకు తెలియజేసినారు, వాళ్ళ గోత్రాలు మళ్ళీ రాసుకున్నాం. ఎందుకంటే 147 మంది గోత్రాలు ప్రతి నెల చదవాలంటే సుమారు 45 నిమిషాల పాటు సమయం దీనికే పడుతుంది. మాకు ఇలాంటి ఆగం కాకుండా ఓపికతోటే, ఎందుకంటే చేసిన సంకల్పం ఏంటంటే ప్రతి గోత్రాలు అందరి కూడా చదవాలనే సంకల్పంతో అందరి కూడా చదువుతున్నాం. ప్రత్యక్షంగా సేవ జరుగుతుంది. అందుకనే ఇది ప్రారంభించినప్పుడు మొదటి నెల 67 మంది, రెండవ సంవత్సరం 106 మంది, మూడవ సంవత్సరం 123, నాలుగవ సంవత్సరం 145 మంది. అంటే మనం ప్రత్యక్షంగా సేవ చేసే అందరికీ ఇది మనం 116 అంటే సంవత్సరానికి మాత్రమే కదా, నెలకు 100 రూపాయలు చొప్పున ఆ సేవ ఖచ్చితంగా జరుగుతుందని భావించి అందరూ పరువురి వాళ్ళు, మన ఊరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి గోత్రాలు రాయించినారు. ఇంకా దీన్ని గంటసేపు అయినా గోత్రాలు చదవడానికి నేను సిద్ధము. మీరు కూడా దీన్ని అందరికి ప్రచారం చేసి 200 సంఖ్య నింపేటట్టు చేయండి. ఇంకా దేవాలయంలో ఏమైనా గణపతికి కానీ మీ అందరికి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంకటాల చతుర్థికి యథావిధిగా వార్షికోత్సవ కార్యక్రమానికి మీరు ఇచ్చిన 1116 నుంచి అన్నదానాలు అలాగే పూజా కార్యక్రమాలు వార్షికోత్సవం కూడా చేయడం జరుగుతుంది. మహాదేవ్ మహాదేవ్. రేపు శుక్రవారం యథావిధిగా పూజ ఉదయం 9 గంటల 15 నిమిషాల నాటికి, సాయంకాలం 6 గంటల 40 నిమిషాల లలితా సహస్రనామ పారాయణం, 8 గంటలకు అమ్మవారి హారతి, చలికాలం పోయే వరకు ఇదే సమయం ఉంటుంది. సమస్త లోక శంకరం నిరస్త దైత్య పుంజరం దరేదరం దరం పరం పరేవ వక్షమక్షరం కృపాకరం క్షమాకరం ఉదాకరం యశస్కరం నమస్తుత నమస్తుత నమస్కరోమి భాస్వరం అకించనాతిమార్జనం చిరంతరం విభాజనం పురారి పూర్వనందరం సురారి గర్వచరవణం ప్రపంచనాశభీషణం ధనుంజయాది భూషణం కపోలదానవారం భజే పురా
సమర్పించుకోవాల్సిందిగా మనది. మహాదేవ్ మహాదేవ్. వరుసగా ఆహార తీర్థ ప్రసాదాలకి ఎవరు కూడా తోపులాడుకోవచ్చు. వరుసగా లైన్ అందరి సేవ చేసే వారు కూడా నమ్ముకోండి. మిగతా ఆడవారు మిగతా వాళ్ళందరూ లైన్గా రావాలి. ఏది ఇక్కడే పెట్టారు చెప్పగా ఒకరు మొదటి వచ్చి ఒకరు కొబ్బరి ఒకేయండి. అక్కడ రెడీ చేయండి. లైన్లో రావాలి. దయచేసి 5 నిమిషాలు లోపల పట్టండి. సేవ చేసే వాళ్ళు ముందుగా ఉండే ఆడవాళ్ళు సపరేట్. ఓకే జరగండి. భోజనం చేసినాక దయచేసి మీరికి ఎవరు రాకూడదు. పదే చెప్తున్నాడు. మీరికి మండపం మీరికి ఎవరు కూడా మళ్ళీ దేవాలయ దర్శనానికి రాకూడదు. మగవాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని భోజనానికి వెళ్ళాలి. భోజనం అయినాక దర్శనం చేసుకుంటే ఉన్న పంట చేసినట్టయితే అట్లాంటి వాళ్ళు బయట పైకి రాకుండా దయచేసి తీసేసుకోండి. జరగండి. అక్కడ కొబ్బరి తీసుకోండి. మొదకాలు తీసుకోండి. జరగండి. జల్దీ